హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ తీసుకునే ముందు ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో ఎన్యూ రిపబ్లిక్ రిబాబ్ స్పోర్ట్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూని అయితే పోస్ట్ చేశాను. వాటి యొక్క ప్రైస్ అయితే అరౌండ్ 1300 ఉంది. కాకపోతే సౌండ్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న రిమైనింగ్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. ఒకసారి వీడియో మిస్ అయితే చూడండి, ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ న్యూస్ మనకి షామి నుంచి. షామి నెక్స్ట్ టీవీ సిరీస్ ఎంఐ టీవీ 5 సిరీస్కి సంబంధించి స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. వీళ్ళైతే ఒక టీజర్ ఇమేజ్ని అయితే పోస్ట్ చేశారు. దాంట్లో మనకి నెక్స్ట్ ఎంఐ టీవీ 5 సిరీస్ టీవీస్ మనకి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో 12nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయిన T972 అనే ప్రాసెసర్తో రాబోతున్నట్లయితే ఆ టీజర్ను బట్టి అర్థమవుతుంది. ఈ ప్రాసెసర్ ఇంతకుముందు ప్రీవియస్ ఎంఐ టీవీస్తో కంపేర్ చేస్తే 63% ఫాస్టర్గా ఉంటుందని, అలాగే మనం ఈ ఎంఐ టీవీ 5 సిరీస్లో QLED ప్యానెల్ టీవీస్ని కూడా చూసే అవకాశం ఉంది. OnePlus టీవీస్కి కాంపిటీషన్ ఇవ్వడానికి వీళ్ళైతే QLED ప్యానెల్ని అయితే యూజ్ చేయొచ్చు, అట్లీస్ట్ కొన్ని వేరియంట్స్లో అయినా. చూడాలి, మరి త్వరలో అయితే చైనాలో లాంచ్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళైతే టీచ్ చేస్తున్నారు, అది త్వరలో చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత మనకి ఎంఐ టీవీ 5 సిరీస్ని అయితే వీళ్ళు ఇండియాకి అయితే తీసుకొస్తారు. ముందు అయితే మనకి కంప్లీట్ స్పెక్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి వివో నుంచి వివో S5 పేరుతో చైనాలో ఒక ఫోన్ని త్వరలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. డైమండ్ కట్ కెమెరా బంప్తో మనకి బ్యాక్ అయితే కనిపించింది. వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ చేతిలో ఫోన్ ఉండి మనమైతే మన టెక్ న్యూస్లోనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వివో S5 ఒక నేమ్ని అయితే వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు ఒక వీడియో టీజర్ని కూడా రిలీజ్ చేశారు. వివో S5 తోటే మనకైతే ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఈ వివో S5కి సంబంధించి కంప్లీట్ స్పెక్స్ అయితే తెలియవు, కాకపోతే 64 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ వివో S5 వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉండొచ్చు. అండ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి ఆ ఇమేజెస్లో అయితే కనిపించట్లేదు. AMOLED డిస్ప్లేతో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. నెక్స్ట్ మనకి షామి నుంచి. షామి ఎంఐ నోట్ సిరీస్లో నోట్ 10 అండ్ నోట్ 10 Pro అనే ఫోన్స్ని తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ నోట్ 10 అండ్ నోట్ 10 Pro లాంచ్ ఈవెంట్ మనకి నవంబర్ 14న పోలాండ్లో జరిగే అవకాశాలు ఉన్నట్లయితే లేటెస్ట్గా లీక్స్ అయితే వచ్చాయి. మనకి నవంబర్ 5న CC9 Proని అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో. దీనికి ప్రో వేరియంట్ని కూడా వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మీ నోట్ 10 అండ్ నోట్ 10 Pro ఇండియాకి మరి మీ నోట్ సిరీస్గా అయితే రాకపోవచ్చు. ఒకవేళ సేమ్ అదే నేమ్తో రాకపోయినా ఏదో ఒక పేరుతో రీబ్రాండ్ అయితే మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మీ నోట్ 10 అండ్ నోట్ 10 Proని అయితే. అండ్ మీ నోట్ 10కి సంబంధించి రిటైల్ బాక్స్ ఇమేజ్ అయితే లీక్ అయింది, మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అలాగే ఈ మీ నోట్ 10 ఏదైతే CC9 Pro దీనికి సంబంధించి కొన్ని మ్యాక్రో షాట్ ఇమేజెస్, కెమెరా శాంపిల్స్ కూడా లీక్ అయ్యాయి, వాటిని కూడా మీరైతే స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ మీ నోట్ 10కి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే మళ్ళీ లీక్ అయ్యాయి. మీ నోట్ 10 మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. 6.4" ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 6GB 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం 5 కెమెరాస్ ఉంటాయి. 108MP మెయిన్ సెన్సార్, 16 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అండ్ మరొక పోర్ట్రేట్ లెన్స్, మరొక మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, IR బ్లాస్టర్తో, NFCతో, UFS 2.1 స్టోరేజ్ టైప్తో, 3.5mm హెడ్ ఫోన్ జాక్తో మీ నోట్ 10 అయితే వస్తుంది. మీ నోట్ 10 Pro మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 6GB 128GB బేస్ స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. 6.7" AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ సేమ్ 5 కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ 108MP మెయిన్ సెన్సార్, 16MP, 12MP మరొక 2 సెన్సార్స్ సంబంధించి రెజల్యూషన్ అయితే తెలియాల్సి ఉంది. అండ్ ఫ్రంట్ దీంట్లో కూడా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇందులో కూడా 4000 mAh బ్యాటరీ వస్తుంది. 40W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, IR బ్లాస్టర్తో, NFCతో, 3.5mm హెడ్ ఫోన్ జాక్తో, UFS 3.0 స్టోరేజ్తో ఈ మీ నోట్ 10 Proని అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. మీ నోట్ 10 Pro యొక్క స్పెక్స్ అయితే ఇంకా బెటర్గా ఉన్నాయి. 855 ప్లస్ ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ సైడ్ 5 కెమెరాస్, UFS 3.0 స్టోరేజ్. చూడాలి, మరి ఇదైతే ఇండియాకి రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అట్లీస్ట్ వేరే నేమ్తో రీబ్రాండ్ అయ్యి వచ్చినా కానీ బాగానే ఉంటుంది. కొంచెం అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే. చూద్దాం, మరి దీనికి సంబంధించి ఇండియా లాంచ్కి సంబంధించి ఫ్యూచర్లో మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 8కి సంబంధించి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. కాల్ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు సౌండ్ వినబడకపోవడం లాంటి ఇష్యూని ఫిక్స్ చేస్తూ ఈ అప్డేట్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరైనా రెడ్మీ నోట్ 8 యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఒప్పో నుంచి ఒక సపరేట్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 1 year అయితే దాటింది. ఈ అతి తక్కువ కాలంలోనే వీళ్ళు వరల్డ్ 7th బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా అయితే ఎస్టాబ్లిష్ అయ్యారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అయితే ఈ విషయాన్ని తెలిపింది. రియల్మీ అయితే ఇండియాలో అయితే బాగా పుంజుకుంది. ఈ 1 year కాలంలో
సో షామీకి అయితే గట్టి పోటీని ఇస్తుంది. సో బేసిక్గానే షామీ కొంచెం మనకి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని మంచి స్పెక్స్తో సో అగ్రెసివ్ ప్రైస్తో తీసుకొచ్చావి. సో రియల్మీ నుంచి ఇంకా కాంపిటీషన్ ఎదురు కావడం వల్ల సో వాళ్ళైతే ప్రైస్ని పెంచుకునే అవకాశం అయితే సో రెడ్మీకి షామీకి దక్కలేదు. సో ఇలా కంపెనీస్ మధ్య పోటీ ఉండాలి. ఇంకా అసస్ కూడా ఈ మధ్య అయితే ఫోన్స్ని తీసుకురావట్లేదు. సో అసస్ కూడా మ్యాక్స్ ప్రో M3ని తీసుకొస్తే బాగుండేది. అండ్ సామ్సంగ్ కూడా సో రెడ్మీ రియల్మీ కాంపిటీషన్ని తట్టుకోవడానికి M సిరీస్ని అయితే తీసుకొచ్చింది. హానర్ హువా మాత్రం USA బ్లాక్ లిస్ట్ కారణంగా కొంచెం వెనుకబడిపోయిందనే చెప్పాలి. మళ్ళీ ముందు కూడా కంపెనీస్ మధ్య ఇలాగే గట్టి పోటీ ఉండాలి అండ్ మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అగ్రెసివ్ ప్రైస్తో మనకైతే రావాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 6కి సంబంధించి రిటైల్ బాక్స్ ఇమేజ్ అయితే లీక్ అయింది. సో ఈ బాక్స్ పై అయితే సో పెంటా లెన్స్ అంటే 5 కెమెరాస్తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే బాక్స్ పై అయితే కనిపించింది. సో చాలా పెద్ద వెబ్సైట్స్ కూడా ఇది సో ఒరిజినల్ రియల్మీ 6 బాక్స్గా అని అయితే పోస్ట్ చేశాయి. కానీ నాకు మాత్రం ఆ బాక్స్ని చూస్తే అది ఫేక్లా అని అయితే అనిపిస్తుంది. బట్ ఫ్యూచర్లో అతి త్వరలోనే మనం రియల్మీ 6కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే సో రియల్మీ నుంచి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. నవంబర్ 20న వీళ్ళైతే రియల్మీ X2 ప్రోని అయితే లాంచ్ చేస్తున్నారు. సో అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఫోన్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. అండ్ రియల్మీ XT 730G వేరియంట్ గురించి కూడా వాళ్ళు ఆ రోజే మాట్లాడే అవకాశం ఉంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్మీ 6ని మనం సో 5 లెన్స్తో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 లెన్స్తో ఇచ్చారు. సో 5 లెన్స్తో ఎక్స్పెక్ట్ చేయడం సో పెద్ద కష్టమేం కాదు. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేస్తారా లేదా అని అయితే చూడాలి. ఆల్రెడీ వాళ్ళ సో రియల్మీ 3 ప్రోనే 9000 ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 710తో సేల్లో అందుబాటులో ఉంది. సో 10,000 ఉంది, కార్డ్ డిస్కౌంట్తో 9000 ఉంది. సో ఎవరైనా బిలో 10,000 ప్రైస్ రేంజ్లో ఫోన్ కొనాలనుకునే వాళ్ళకి రియల్మీ 3 ప్రో అయితే ఒక మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 8T పేరుతో రెడ్మీ నుంచి ఒక ఫోన్ రాబోతున్న విషయం తెలిసిందే. సో దానికి సంబంధించి కొన్ని లైవ్ ఇమేజెస్ అయితే నిన్నటి మనం టెక్ న్యూస్లో చూసాం. దానిపైన స్పెక్స్ కూడా కనిపించాయి. ఈ రోజు అయితే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా లైవ్ అయిపోయాయి. సో చాలా స్పానిష్ యూట్యూబ్ ఛానల్స్లో సో 464GB వేరియంట్ ఒక స్పానిష్ వెబ్సైట్లో సేల్లో కూడా వచ్చింది. సేమ్ అదే ఫోన్ ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో చెప్పుకున్నప్పుడు సో రెడ్మీ నోట్ 8T సేమ్ రెడ్మీ నోట్ 8 ఎక్సెప్ట్ NFC మాత్రం నోట్ 8Tలో అడిషనల్గా వస్తుంది. సో ఈ ఫోన్ అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి షామీ తన రెడ్మీ షామీ ఫోన్స్కి అయితే MIUI11 అప్డేట్లు అయితే వరుసగా ఇస్తూనే ఉంది. సో నిన్న రెడ్మీ నోట్ 5 ప్రో యూజర్స్కి అయితే MIUI11 అప్డేట్ వచ్చింది. అప్డేట్ సైజ్ అరౌండ్ 622 MB ఉంది. సో 2 years అవుతుంది దగ్గర నోట్ 5 ప్రోని లాంచ్ చేసి. సో చాలా తొందరగానే వీళ్ళైతే MIUI11 అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే రెడ్మీ 7కి కూడా MIUI11 అప్డేట్ అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. సో ఎవరైనా రెడ్మీ 7 యూజర్స్ ఉంటే మీ అప్డేట్ని అయితే చెక్ చేసుకోండి. అలాగే రెడ్మీ Y3కి కూడా MIUI11 అప్డేట్ వచ్చింది. రెడ్మీ Y3, రెడ్మీ 7 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో సో మూడింటికైతే రోల్ అవుట్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా అప్డేట్ రాకపోతే సో వెయిట్ చేయండి, ఒక 2-3 రోజుల్లో అందరికైతే సో అప్డేట్ అయితే వస్తుంది. K20 Pro యూజర్స్కి ఆల్రెడీ ఇండియాలో రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నాకు కూడా అప్డేట్ అయితే రాలేదు, బట్ ఒక 3-4 రోజుల్లో అందరికీ అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి సో iPhone 11లో లాంటి స్లో మోషన్ ఫ్రంట్ కెమెరా వీడియో ఫీచర్ని అయితే సో షామీ త్వరలో తన ఫోన్స్లో అయితే తీసుకురాబోతుంది. సో దీనిపై షామీ వర్క్ చేస్తున్నట్లు XDA ద్వారా సో మనకైతే తెలిసింది. ఈ స్లోఫీ ఫీచర్గా పిలుస్తారు స్లో మోషన్ వీడియో ఫీచర్ని. సో ఈ స్లోఫీ ఫీచర్ని 720p రెజల్యూషన్తో 120 frames per second సో మనమైతే ఫ్రంట్ కెమెరాతో స్లో మోషన్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చని సో XDA ప్రకారం అయితే తెలుస్తుంది. ఫ్యూచర్లో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.